నియోజకవర్గంలో డ్వాక్రా సంఘమిత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ అధ్యక్షురాలు బాలినేని కవిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన డ్వాక్రా సంఘమిత్రుల సమావేశంలో ముఖ్య అతిథిగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు బాలినేని కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలను ఉద్దేశిస్తూ ఆమె ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో దోహదపడతాయి డ్వాక్రా సంఘాలు అని తెలిపారు. ఈ యొక్క డ్వాక్రా సంఘాలను మన యొక్క ఆర్థిక అభివృద్ధిని పొందేందుకు ఉపయోగించుకోవచ్చని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలను తీసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు నూతన వ్యాపారాలను ప్రారంభించవచ్చు అని తెలిపారు. డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి సంఘమిత్రులు సైతం డ్వాక్రా సభ్యులకు సరైన సహకారాన్ని అందించాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా డ్వాక్రా గ్రూపులను సక్రమంగా నడిపించుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలను డ్వాక్రా మహిళలకు అందజేస్తారని తెలిపారు. మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోటే నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రకటించిన విషయం విదితమే. డ్వాక్రా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను బ్యాంకుల ద్వారా వారి యొక్క నగదును పొదుపు చేసుకునేందుకు గాను వారి వ్యాపార అభివృద్ధికి లోన్లను సైతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలకు, కూటమి నాయకులకు అందరికీ ధన్యవాదములు. రెండు మాటల్లో చెప్పుకోవాలంటే, ఈరోజు మహిళలు రోడ్డుపైకి వచ్చినారు అంటే, ధైర్యంగా బతకగలుగుతున్నారు అంటే, ఒకరి మీద ఆధారపడకుండా ఒకరికి ఇట్లా అని చెయ్యి మనం ఒకరికి ఇచ్చి బతుకుతున్నామంటే నేను వెనకంటి మన ఎంపీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మా ఇంకా ఉండే టీడీపీ వాళ్ళు చూపించిన దారి అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా సమాన హక్కు, ఆస్తుల సమాన హక్కు ఆడపిల్లలకు కల్పించి ధైర్యంగా బతికేటువంటి ధైర్యాన్ని ఇచ్చిన వారు మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చెప్పుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా వెలుగు సంఘాలను ఏర్పాటు చేసి 1000 రూపాయలు కావాల్సింది కూడా పక్కింట్లో పోయి 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకోకూడదు నా ఆడబిడ్డలని బ్యాంక్లో పోతే మనకి పిలిపించి బ్యాంక్ మేనేజర్ పిలిచి 10,000 లోన్ ఇచ్చి 10 మంది 10,000 ఎత్తుకోండి అమ్మా అని నమ్మకంతో మనకి ఇచ్చినారు. ఆ నమ్మకాన్ని అట్లే కొనసాగిస్తూ వస్తూ ఈరోజు 1,00,000 రూపాయలు బ్యాంక్లోకి పోతే ఈజీగా ఒక డ్వాక్రా మహిళ 1,00,000 ఈజీగా తెచ్చుకోగలదు. అదే మన మగవాళ్ళు పోతే ఎన్నో వాళ్ళు షూరిటీలు అడుగుతారు. మనం ఏ షూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఈరోజు 1,00,000 తెచ్చి టర్నోవర్ చేసి 1,00,000 రూపాయలు తేవాలంటే ఆర్డర్ పొద్దున్నే పోతే సాయంకాలానికి బస్సులో పెట్టుకొని వచ్చేస్తాం. తన పిల్లలు ఫీజులు కట్టాలంటే కూడా ఆరాంగా కట్టుకొని పిల్లల్ని మేము బీటెక్లు ఎంటెక్లు చేసుకునేంత అవకాశం కల్పించింది మన గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు. కానీ అది ఎంతో సవ్యంగా జరుగుతూ వచ్చింది మహిళల సేవ కావాలి. కానీ గత 5 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు మన మండలంలోనే కొన్ని పంచాయతీలు బ్లాక్ అయినాయి, లోన్లు ఇవ్వాల. శ్రీనిధి వద్ద కొన్ని ఫండ్స్ తినేసి బ్లాక్ అయిపోయినాయి పూర్తిగా. అది గత 6 నెలలు కష్టపడి దాన్ని రీపేమెంట్ చేసి ఓపెన్ చేపించినారు. ఆ పంచాయతీలు చెప్పుకునేది ఇప్పుడు బాగుండదు. ఆ పంచాయతీలు, ఆ మండలాలు ఓపెన్ చేపించి మళ్ళీ అదే విధంగా లోన్లు ఇప్పుడు మళ్ళీ 2 నెలల నుంచి 1,00,000 రూపాయలు చేస్తూ ఉంటారు మహిళలు. సంఘమిత్రాలకు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే, సీసీ చేతికి డబ్బులు పోవు, ఏపీఎం చేతికి డబ్బులు పోవు. గ్రూప్ జరిగేది సంఘమిత్ర. ఒక్కొక్క సంఘమిత్రకు 30 గ్రూపులు నమ్మి 300 మంది సభ్యులు ఇచ్చినారంటే సంఘమిత్ర స్టాండర్డ్గా ఉండాల. ప్రతి 100కి సంజాయిషి చెప్పుకునేంత కెపాసిటీ ఉంటేనే సంఘమిత్రగా జాబ్ చేయాలి. ఎవరైనా కూడా అది లేని వాళ్ళు చేయకూడదు. నాకు తెలియని వాళ్ళు అనకూడదు. రేపటి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిండే పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఎత్తుకోపోయి పొదుపులు కావచ్చు, షార్టేజ్ 4 లక్షలు 5 లక్షలు వచ్చింది ఒక్కొక్క పంచాయతీలో. నేనే పోయి మహిళా అధ్యక్షులుగా చాలా మీటింగ్లు అయితే కంప్లైంట్ ఇదే. ఇప్పటి నుంచి ఇది వరకు ఎట్లా జరిగిందో తెలియదు మనకి. ఈ రోజు నుంచి ఆ మీటింగ్కి నేను పోయినా 100 రూపాయలు షార్టేజ్ వచ్చింది మహిళలనే నా దృష్టికి రాకుండా. ఎందుకంటే మన గవర్నమెంట్ అంటే ఉండేది ఒక 100 షార్టేజ్ వస్తే కూడా మన చేతికి మనం కట్టాల్సి వస్తుంది. డ్వాక్రా వాళ్ళకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా లోన్లు స్కీమ్లు ఇచ్చినారు, సబ్సిడీతో ఫీడ్ మిషన్లని, ఫీడింగ్ మిషన్లని. ప్రతి ఒక్క సంఘమిత్ర కూడా కనీసం అట్లీస్ట్ 4 లోన్లు ఇప్పియండి. సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు వివోల్లో 4 లోన్లు ఇప్పియండి. వాళ్ళకి తెలియజేయండి ఈ సబ్సిడీ లోన్లు వచ్చినాయి. వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు సుఖంగా బతుకుతారు, ఏదో బతుకాదాలు చేసుకొని. మనమంతా మనం నిర్లక్ష్యం కాకపోతే లోన్లు ఏపీఎంఓ సీసీగా ఎత్తుకోపోయి ఇవ్వరు కదా. మీ డ్యూటీ మీకు 30 గ్రూపులు ఇచ్చారంటే మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీము ఊళ్ళో పల్లెల్లో పెట్టుకొని చూపించండి. రోజు 4 గ్రూపులకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళే తీసుకొని రీపేమెంట్లు కడతారు. అదేవిధంగా రీపేమెంట్లు కూడా ఏది షార్టేజ్ రాకుండా అప్పటికప్పుడు బుక్కులు లెక్కలు చూసి కరెక్ట్గా లెక్కలు పెట్టుకోండి. ఆడవాళ్ళకి ఇంకొంచెం అండగా ధైర్యాన్ని ఇచ్చి గవర్నమెంట్లో వాళ్ళందరూ పిల్లల్ని సాకునే దానికి గట్టిగా నిలబడతారని అవకాశం మీరు కల్పిస్తారు 10 మందికి నమ్ముతూ. ఇంకొకసారి మనం కలుసుకున్నప్పుడు దీన్ని బాగా గర్వంగా చెప్పుకునే తగ్గగా మన మండలం డ్వాక్రాల్లో ఎదగాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. సంఘ మిత్రులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు, కూటమి నాయకులకు అందరికీ ధన్యవాదములు. రెండు మాటల్లో చెప్పుకోవాలంటే ఈరోజు మహిళలు రోడ్డుపైకి వచ్చినారు అంటే, ధైర్యంగా బతకగలుగుతున్నారు అంటే, ఒకరి మీద ఆధారపడకుండా ఒకరికి ఇట్లా అని చెయ్యి మనం ఒకరికి ఇచ్చి బతుకుతున్నామంటే దీని వెనకంటి మన ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఉండే టీడీపీ వాళ్ళు చూపించిన దారి అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా సమాన హక్కు, ఆస్తుల సమాన హక్కు ఆడపిల్లలకు కల్పించి ధైర్యంగా బతికేటువంటి ధైర్యాన్ని ఇచ్చిన వారు మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చెప్పుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా వెలుగు సంఘాలను ఏర్పాటు చేసి 1000 రూపాయలు కావాల్సింది కూడా పక్కింట్లో పోయి 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకోకూడదు నా ఆడబిడ్డలని బ్యాంక్లో పోతే మనకి పిలిపించి బ్యాంక్ మేనేజర్ పిలిచి 10,000 లోన్ ఇచ్చి 10 మంది 10,000 ఎత్తుకోండి అమ్మా అని నమ్మకంతో మనకి ఇచ్చినారు. ఆ నమ్మకాన్ని అట్లే కొనసాగిస్తూ వస్తూ ఈరోజు 1,00,000 రూపాయలు బ్యాంక్లోకి పోతే ఈజీగా ఒక డ్వాక్రా మహిళ 1,00,000, 2 లక్షలు ఈజీగా తెచ్చుకోగలదు. అదే మన మగవాళ్ళు పోతే ఎన్నో వాళ్ళు షూరిటీలు అడుగుతారు. మనం ఏ షూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఈరోజు 1,00,000 తెచ్చి టర్నోవర్ చేసి 1,00,000 రూపాయలు తేవాలంటే ఆటలు పొద్దున్నే పోతే సాయంకాలానికి బస్సులో పెట్టుకొని వచ్చేస్తాం. తన పిల్లల ఫీజులు కట్టాలంటే కూడా ఆరాంగా కట్టుకొని ఇప్పుడు పిల్లల్ని మేము బీటెక్లు ఎంటెక్లు చేసుకునే అవకాశం కల్పించింది మన గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు. కానీ అది ఎంతో సవ్యంగా జరుగుతూ వచ్చింది మహిళల సేవ కావాలి. కానీ గత 5 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు మన మండలంలోనే కొన్ని పంచాయతీలు బ్లాక్ అయినాయి, లోన్లు ఇవ్వాల శ్రీనిధి వద్ద కొన్ని ఫండ్స్ తినేసి బ్లాక్ అయిపోయినాయి పూర్తిగా. అది గత 6 నెలలు కష్టపడి దాన్ని రీపేమెంట్ చేసి ఓపెన్ చేపించినారు. ఆ పంచాయతీలు చెప్పుకునేది ఇప్పుడు బాగుండదు, ఆ పంచాయతీలు ఆ మండలాలు ఓపెన్ చేపించి మళ్ళీ అదే విధంగా లోన్లు ఇప్పుడు మళ్ళీ 2 నెలల నుంచి 1,00,000 రూపాయలు తెస్తూ ఉంటారు మహిళలు. సంఘమిత్రాలకు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే, సీసీ చేతికి డబ్బులు పోవు, ఏపీఎం చేతికి డబ్బులు పోవు, గ్రూప్ జరిగేది సంఘమిత్ర. ఒక్కొక్క సంఘమిత్రకు 30 గ్రూపులు నమ్మి 300 మంది సభ్యులు ఇచ్చినారంటే సంఘమిత్ర స్టాండర్డ్గా ఉండాల. ప్రతి 100కి సంజాయిషి చెప్పుకునేంత కెపాసిటీ ఉంటేనే సంఘమిత్రగా జాబ్ చేయాలి. ఎవరైనా కూడా అది లేని వాళ్ళు చేయకూడదు, నాకు తెలియదు అని అనకూడదు. రేపటి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిండే పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఎత్తుకోపోయి పొదుపులు కావచ్చు, షార్టేజ్ 4 లక్షలు 5 లక్షలు వచ్చింది ఒక్కొక్క పంచాయతీలో. నేనే పోయి మహిళా అధ్యక్షులుగా చాలా మీటింగ్లు అయితే కంప్లైంట్ ఇదే. ఇప్పటి నుంచి ఇది వరకు ఎట్లా జరిగిందో తెలియదు మనకి. ఈ రోజు నుంచి ఆ మీటింగ్కి నేను పోయినా 100 రూపాయలు షార్టేజ్ వచ్చింది మహిళలతోనే నా దృష్టికి రాలేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ అంటే ఉండేది ఒక 100 షార్టేజ్ వస్తే కూడా మన చేతిలో మనం కట్టాల్సి వస్తుంది. డ్వాక్రా వాళ్ళకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా లోన్లు స్కీమ్లు ఇచ్చినారు సబ్సిడీతో, ఫీడ్ మిషన్లని, ఫీడింగ్ మిషన్లని. ప్రతి ఒక్క సంఘమిత్ర కూడా కనీసం అట్లీస్ట్ 4 లోన్లు ఇప్పియండి. సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు యూఓల్లో 4 లోన్లు ఇప్పియండి, వాళ్ళకి తెలియజేయండి ఈ సబ్సిడీ లోన్లు వచ్చినాయి. వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు సుఖంగా బతుకుతారు, ఏదో బతుకాదాలు చేసుకొని. మనమంతా మనం నిర్లక్ష్యం కాకపోతే లోన్లు ఏపీఎంఓ సీసీగా ఎత్తుకోపోయి ఇవ్వరు కదా. మీ డ్యూటీ మీకు 30 గ్రూపులు ఇచ్చినారంటే మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీము ఊళ్ళో పల్లెల్లోకి ఎత్తుకొని చూపించండి. రోజు 4 గ్రూపులకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళే తీసుకొని రీపేమెంట్లు కడతారు. అదేవిధంగా రీపేమెంట్లు కూడా ఏది షార్టేజ్ రాకుండా అప్పటికప్పుడు బుక్కులు లెక్కలు చూసి కరెక్ట్గా లెక్కలు పెట్టుకోండి. ఆడవాళ్ళకి ఇంకొంచెం అండగా ధైర్యాన్ని ఇచ్చి గవర్నమెంట్లో వాళ్ళందరూ పిల్లల్ని సాకునే దానికి గట్టిగా నిలబడతారని అవకాశం మీరు కల్పిస్తారు 10 మందికి నమ్ముతూ. ఇంకొకసారి మనం కలుసుకున్నప్పుడు దీన్ని బాగా గర్వంగా చెప్పుకునే తగ్గగా మన మండలం డ్వాక్రాల్లో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. చేసుకోండి మనమంతా మనం నిర్లక్ష్యం కాకపోతే లోన్లు ఏపీఎంఓ సీసీగా ఎత్తుకోపోయి ఇవ్వరు కదా. మీ డ్యూటీ మీకు 30 గ్రూపులు ఇచ్చినారంటే మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీము ఊళ్ళో పల్లెల్లోకి ఎత్తుకొని చూపించండి. రోజు 4 గ్రూపులకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళే తీసుకొని రీపేమెంట్లు కడతారు. అదేవిధంగా రీపేమెంట్లు కూడా ఏది షార్టేజ్ రాకుండా అప్పటికప్పుడు బుక్కులు లెక్కలు చూసి కరెక్ట్గా లెక్కలు పెట్టుకోండి. ఆడవాళ్ళకి ఇంకొంచెం అండగా ధైర్యాన్ని ఇచ్చి గవర్నమెంట్లో వాళ్ళందరూ పిల్లల్ని సాకునే దానికి గట్టిగా నిలబడతారని అవకాశం మీరు కల్పిస్తారు 10 మందికి నమ్ముతూ. ఇంకొకసారి మనం కలుసుకున్నప్పుడు దీన్ని బాగా గర్వంగా చెప్పుకునే తగ్గగా మన మండలం డ్వాక్రాల్లో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.